శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 3వ సర్గము. ఆ సదస్సులందరూ అంజలి ఘటించి వేడుకొనగా దశరథ మహారాజు వారి ప్రార్థనను ఆలకించి వారికి ప్రియమైన హితకరమైన వచనములను ఇట్లు పలికెను. ఆహా, నా భాగ్యమే భాగ్యము! ప్రియమైన నా జ్యేష్ఠ కుమారుని యువరాజుగా మీరు కోరుకొనుట నాకు మిగుల ఆనందదాయకము అని పలికి తనను అభ్యర్థించుచున్న ఆ బ్రాహ్మణులను మధుర వచనములచే సమ్మానించి సదస్సుల పక్షమున వశిష్ఠ వామదేవాది గురువులతో ఇట్లు వచించెను. చెట్లు చిగిర్చి పూలతో నిండి ఉండుటిచే ఈ చైత్రమాసము మనోహరమై సర్వ సుఖావహముగా ఉన్నది. కనుక ఈ సమయము శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమునకు మిక్కిలి అనువైనది. అందువలన తగిన ఏర్పాట్లను పూర్తి కానిండు. రాజు ఈ వాక్యములను పలికిన పిమ్మట జనుల జయజధ్వనులు మిన్నుముట్టెను. క్రమముగా ఆ కోలాహలము సద్దుమణిగిన పిమ్మట దశరథ మహారాజు వశిష్ఠ మహర్షితో ఇట్లనెను. ఓ బ్రహ్మర్షి, శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమునకై నిర్వహింపవలసిన పనుల గురించియు సిద్ధపరచవలసిన సంభారములను గూర్చియు నేడే ఆజ్ఞాపింపుడు. బ్రాహ్మణోత్తముడైన వశిష్ఠుడు దశరథుని పలుకులను విని రాజుగారి సమక్షమున అంజలి ఘటించి నిలబడియున్న సుమంత్రాది సచివులను ఉన్నతాధికారులను ఇట్లు ఆదేశించెను. బంగారము, వెండి మొదలగు వానిని, వివిధ రత్నములను, పూజా ద్రవ్యములను, వడ్లు, పెసలు మొదలగు ధాన్యములను, తెల్లని పూలమాలలను, పేలాలను, వేర్వేరు పాత్రలలో తేనెలను, నేతులను, తెల్లనివి అంచులు గలవి అయిన నూతన వస్త్రములను, రథమును, వివిధ ఆయుధములను, చతురంగ బలములను, శుభలక్షణములు గల భద్రగజమును, వింజామరలను, ధ్వజమును, శ్వేతఛత్రమును, అగ్నిజ్వాలల వలె తళతళలాడుచున్న 100 బంగారు కలశములను, బంగారు తొడుగుల కొమ్ములు గల వృషభమును, పూర్తి వ్యాఘ్రచర్మమును, రాజుగారి అగ్నికార్య గృహ సమీపమున రేపటి ప్రాతకాలమునకు చేర్చుడు. ఇంకను అవసరమగు గంధ పుష్పాది వస్తువులను అన్నింటినీ అక్కడ సిద్ధపరచుడు. సమస్త రాజగృహముల ద్వారములను, నగరమునందలి సర్వగృహముల వాకిళ్లను ఘుమఘుమలాడు చందన గంధముల పూతలతో, చక్కని పూలమాలలతో అలంకరింపుడు. వాటికి సువాసనలను వెదజల్లు ధూపములు వేయుడు. వేల కొలది బ్రాహ్మణోత్తములకు సరిపోనంతగా గడ్డ పెరుగులతో కూడిన దధ్యోజనములను, చిక్కని పాలతో సిద్ధమైన పాయసాన్నములను, ప్రశస్తములైన ఆహార పదార్థములను సిద్ధమనర్పుడు. రేపు ప్రాతకాలముననే బ్రాహ్మణోత్తములను మృష్టాన్నములతో సత్కరించి వారికి సమృద్ధిగా నెయ్యి, పెరుగు, పేలాలు, దక్షిణలు సమర్పింపుడు. రేపు సూర్యోదయ సమయమున స్వస్తి వాచనములు జరుగవలెను. కనుక బ్రాహ్మణులను
అందరినీ ఆహ్వానింపుడు. వారికి సముచితములైన ఆసనములను ఏర్పాటు చేయుడు. నగరమునందలి ప్రతి గృహముపై పతాకములను ఎగురవేయవలెను. రాజమార్గమున కలాపి చల్లవలెను. తాళాది వాద్యముల యందు కుశలురైన నటులందరూ చక్కగా అలంకరించుకొనిన వారకాంతలెల్లరూ రాజభవనమునందలి 2వ కక్షయందు చేరి ఉండవలెను. దేవాలయములందును వీధుల కూడల యందును దేవతలను సేవించుటకై అన్నములను, మోదకములను, నైవేద్య పదార్థములను, పుష్పమాలలను, దక్షిణలను వేర్వేరుగా సిద్ధముగా ఉంచవలెను. యోధులెల్లరూ పరిశుభ్రమైన వస్త్రములు ధరించి నడుములందు పెద్ద పెద్ద ఖడ్గములను దాల్చి రామాభిషేక రూపమైన అభ్యుదయ సమయమున మహారాజు గారి భవన ప్రాంగణమునందు నిలిచి ఉండవలెను. చక్కని నియమ నిష్ఠాపరులైన ఆ వశిష్ఠ వామదేవులు ఈ విధముగా రాజభవనమునందు పురోహితులు ఆచరింపవలసిన కార్యములను ఆదేశించిరి. రాజుగారి ఆమోదముతో దాసదాసి జనులను అచటికి రప్పించిరి. తాము ఆదేశించిన పనులన్నీయును నెరవేరని కారణముగా వశిష్ఠ వామదేవులు మిక్కిలి హర్షపులకితులై రాజుగారి కడుకు చేరి, ఓ రాజా, మీ ఆనతిని అనుసరించి పనులన్నీయూ పూర్తి చేయబడినవి అని పలికిరి. అంతటా మిక్కిలి సంతుష్టుడై ఉన్న దశరథుడు సుమంత్రునితో, సకల విద్యలలో సుశిక్షితుడై ఉన్న శ్రీరాముని ఇచ్చటికి వెంటనే తోడ్కొని రమ్ము అని పలికెను. పిమ్మట సుమంత్రుడు అట్లే అని పలికి రాజాజ్ఞను అనుసరించి రథికులలో మేటి అయిన శ్రీరాముని రథముపై ఆ సభాభవనము కడకు తీసుకుని వచ్చెను. ఇంతలోపల 4 దిక్కులకు సంబంధించిన సామంతరాజులు, మ్లేచ్ఛ ప్రభువులు, వనములకును పర్వత ప్రాంతములకును చెందినవారు అందరూ అయోధ్యకు విచ్చేసిరి. పిదప వారు సభలో ఆసీనులై దేవతలు దేవేంద్రుని వలె ఆ దశరథుని సేవించిరి. ఆ సామంతాదుల మధ్య రాజర్షి అయిన దశరథుడు దేవతల మధ్య దేవేంద్రుని వలె విరాజిల్లుచుండెను. రథముపై వచ్చుచున్న తన కుమారుని అతడు రాజభవనం నుండియే చూచెను. శ్రీరాముడు శౌర్య పరాక్రములలో గంధర్వ రాజతుల్యుడు. లోకమునందు పౌరుషమున అద్వితీయుడు. దీర్ఘబాహువు, గొప్ప బల సంపన్నుడు. మదపుటేనుగు వలె గంభీర గమనమును, చంద్రుని వలె మనోహరమైన ముఖ సౌందర్యము గలవాడు. చూడముచ్చటైన అందచందములు గలవాడు. రూప సౌభాగ్యం చేతను ఔదర్యాది గుణములను పట్టియు సర్వప్రాణుల దృష్టిని ఆకర్షించుచు వారి చిత్తములను అపహరించువాడు. ఎండ బాధకు గురి అయిన వారికి మేఘం వల్లే ప్రజలకు ఆహ్లాదమును కూర్చువాడు. అట్టి శ్రీరాముడు తన కడకు వచ్చుచుండగా తండ్రియగు దశరథుడు ఆయనను అదే పనిగా రెప్పలార్పక ఎంతగా చూచుచున్నను తనివి తీరకపోయెను. సుమంత్రుడు చేయూతనిచ్చి శ్రీరాముని ఆ మహారథము నుండి దింపెను. పిదప తండ్రి కడకు వెళ్ళుచున్న శ్రీరాముని వెంట అతడు ప్రాంజలియే నడిచెను. అట్లు సుమంత్రునితో కూడి నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు దశరథ మహారాజును దర్శించుటకై కైలాస శిఖర సదృశమైన రాజప్రాసాదమున అడుగెడెను. పిమ్మట రాఘవుడు అంజలి ఘటించి తండ్రి సమీపమునకు చేరి వినమ్రుడై,
రామవర్మనైన నేను మీకు నమస్కరించుచున్నాను అని పలుకుచూ తండ్రి అయిన దశరథునికి పాదాభివందనం అనర్చెను. అంతటా దశరథుడు ప్రక్కనే అంజలి ఘటించి నమస్కరించుచున్న తన ప్రియపుత్రుడగు శ్రీరాముని చూచి తనివి తీరా తన దగ్గరకు తీసుకొని మిక్కిలి ప్రేమతో అక్కును చేర్చుకొనెను. పిమ్మట ఆ మహారాజు ఉన్నతమై మనోహరమై మణులు పొదిగిన శ్రేష్టమైన బంగారు సింహాసనం మీద శ్రీరాముని ఆసీను గావించెను. ఆ శ్రేష్టమైన ఆసనమును అలంకరించి రాఘవుడు తన కాంతిచే ప్రభాత సమయమున స్వచ్ఛమైన సూర్యుడు సావర్ణి మేరు పర్వతము వలె దానిని భాసింపచేసెను. శ్రీరాముని దివ్య తేజస్సులచే ఆ సభా ప్రదేశమంతయును శరత్కాలమునందు చంద్రకాంతులచే గ్రహ నక్షత్రములతో కూడిన నిర్మల ఆకాశం వలె విరాజిల్లెను. చక్కగా అలంకరించుకొనిన జనులు అద్దములో తమ ప్రతిబింబములను చూచుకొని మిక్కిలి ఆనందించినట్లు అచ్చుగుద్దినట్లు తన వలలే ఉన్న ప్రియపుత్రుడైన రాముని చూచి దశరథుడు ఎంతగానో మురిసిపోయెను. శ్రీరాముని వంటి మహాపురుషునకు తండ్రి అయిన దశరథుడు పుత్రవంతులలో మేటి. ఆ రాజు తన సుతిని రామ అని సంబోధించి చిరునవ్వు చిందించుచు కశ్యప మహర్షి దేవేంద్రునితో వలె ఇట్లు వచించెను. ఓ రామ, మీ అమ్మ అన్ని విధములుగా నాకు తగిన అర్ధాంగి. ఆమె గుణగణములను అందచందములను పుణికి పుచ్చుకొని ఆమె చల్లని కడుపున పుట్టిన నీవు సర్వవిధములా ఆమెకు తగిన తనూజుడవు, నాకు ప్రియపుత్రుడవు. నీ సుగుణముల ద్వారా ఈ ప్రజలందరినీ నీవు రంజింపచేసితివి కనుక పుష్యమి నక్షత్రం నాడు చంద్రుడు పుష్యమి నక్షత్రయుక్తుడై ఉండగా నీవు యువరాజ పట్టాభిషిక్తుడు కమ్ము. ఓ కుమారా, నీవు సహజముగానే వినయ సంపన్నుడువు, మిక్కిలి సద్గుణ శోభితుడువు. నీవు అట్టి వాడవే అయినను నీ మీద వాత్సల్యముచే హితకర్ములైన వచనములను ఒకటి రెండింటిని పలికెదను. నాయన, నీవు ఇంకనూ వినయవంతుడు కమ్ము. ఎల్లప్పుడూ జితేంద్రుడివై మెలగుము. కామం వలన గాని క్రోధముచే గాని కలుగు వ్యసనమును త్యజింపవలెను. స్త్రీ ద్యూత మృగయ మధ్య వాక్పురుషోగ్ర దండతాః అర్ధ సంతోషణం చేతి రాజ్ఞాం వ్యసన సప్తకం. స్త్రీ లౌల్యము, జూదము, వేట, మద్యపానము, పరుషముగా మాట్లాడుట, చిన్న తప్పునకు పెద్దగా దండించుట, డబ్బును పాడు చేయుట మున్నగునవి రాజులకు సప్త వ్యసనములు. మృగయాక్షో దివా స్వాపః పరివాదః స్త్రియో మతః ధృతాత్వా చ కామజో దశకో గుణః. వేట, జోదము, పగలు నిద్రించుట, ఇతరులపై నిందలు వేయుట, స్త్రీ లౌల్యము, గర్వితుడొకట, నృత్యమునందును, గీతమునందును, వాద్యములందును శృతిని మించిన ఆసక్తి, వ్యర్థముగా తిరుగుట అను 10 కామం వలన కలుగు వ్యసనములు. పైశూన్యం, సాహసం, ద్రోహ, ఈర్షా, సూయార్ధ దూషణం, వాగ్దండ్యోశ్చ పారుష్యం, క్రోధజోపి గుణోష్టకం. చాడీలు చెప్పుట, సజ్జనులను నిష్కారణముగా నిగ్రహించుట అనగా బంధించుట, ఇతరులకు ద్రోహం తలపెట్టుట, ఇతరుల ఉన్నతిని చూచి ఈసు చెందుట, ఇతరుల గుణములను దోషములుగా చిత్రించుట, సంపదను వృధా చేయుట, కఠినముగా పలుకుట, దండించుట అను 8 క్రోధం వలన కలిగడు వ్యసనములు. పరోక్షముగా అనగా గూఢచారుల ద్వారా నీ రాజ్య విశేషమును ఇతర రాజ్యముల విషయమును తెలుసుకొని తగిన విధముగా వ్యవహరింపము. అట్లే ప్రత్యక్షముగా అనగా స్వయముగా ప్రజల నుండి తదితరుల నుండి వాస్తవమును ఎరింగి రాజ్యపాలన చేయము. అమాత్యులను, సేనాపతులను, పురరక్షకులను, పురవాసులను,
జానపదులు మొదలగు ప్రజలందరినీ రంజింపు చేయుచు పరిపాలింపము. కోష్టాగారములను, ఆయుధాగారములను ధనధాన్యములతోనూ వివిధ ఆయుధములతోనూ నింపము. సామంతులు మొదలగు సప్త ప్రకృతులకు అనురాగమును పంచి ఇచ్చుచు రాజ్యమును పాలించు రాజును చూచి సమంతాదులు అమృతమును పొందిన అమరుల వలె సంతోషింతురు. కనుక నీవును మనోనిగ్రహంతో ఇంతవరకును తెలిపిన రీతిగా రాజ్యపాలన చేయము. వేలు లక్షల సంఖ్యలో ధాన్యరాశులను నిల్వ చేయుటకు అనుకూలంగా నిర్మింపబడిన గోదాములను కోష్టాగారములు అని అందురు. ఇంకను నవరత్నములు, వెండి బంగారములు, విలువైన వివిధములగు వస్త్రములను, అమూల్యములైన ఆభరణములను పూర్తిగా భద్రపరచుటకే సిద్ధం చేయబడిన భవనమును కోశాగారములు అందురు. సమగ్రముగా తన బలములకన్నింటికి అవసరమగు సాలలను, అష్టాదశ విధములగు ఆయుధములను భద్రపరచుటకు అనువైన భవనములను ఆయుధాగారములు అని అందురు. రాజు, అమాత్యులు, దుర్గములోనున్న పురము, దేశము, ధనాగారము, సేనాబలము, మిత్రులు, ఈ 7 విధములకు వాటిని సప్త ప్రకృతులు అని అందురు. రాజ్యమునకు ఈ సప్తాంగములు ప్రాణతుల్యములు. ఆ శ్రీరామునకు ప్రియమిత్రులైన వారు యువరాజ పట్టాభిషేక విషయములను విని వెంటనే శీఘ్రముగా కౌసల్య భవనముకు చేరి ఆమెకు ఈ వార్త తెలిపిరి. ఈ శుభవార్తలను కొని వచ్చిన శ్రీరాముని మిత్రులకు వనితారత్నమైన ఆ కౌసల్యాదేవి వెండి బంగారములను, గోవులను, వివిధములగు రత్నములను బహుకరించెను. పిమ్మట రఘురాముడు తండ్రి అయిన దశరథ మహారాజునకు ప్రణమిల్లి రథమును అధిరోహించి మార్గమున ప్రజల నుండి గౌరవ సమ్మానమును స్వీకరించుచు కాంతులతో దగదగలాడుచున్న తన భవనమునకు చేరెను. ఆ నగరవాసులందరూ రాజుగారి మాటలను విని తమ చిరకాల వాంఛ నెరవేరబోచున్నది అని పరమానంద భరితులైరి. పిమ్మట రాజుగారి యొద్ద సెలవు గైకొని తమ తమ ఇండ్లకి ఎగిరి వారు మిక్కిలి హర్షోల్లాసములతో తమకభీష్టమైన యువరాజ పట్టాభిషేకము నిర్విఘ్నముగా కొనసాగుటకై ఇష్టదేవతలను భక్తితో అర్చించిరి.